హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళైతే నేను మీ ముందుకి ఒక మంచి రోటి పచ్చడి రెసిపీతో అయితే వచ్చేసానండి. ఫస్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. అది హీట్ అయిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని అవి హాఫ్కి కట్ చేసుకొని వేసుకున్నాం అనమాట. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కాస్తంత ధనియాలు, కాస్తంత జీలకర్ర వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనకి పచ్చడి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో మనం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాము. కరివేపాకు, కొత్తిమీర మనం విడిగా పెడితే పిల్లలు తినరు కదండి, అందుకని ఇలా పచ్చడిలో మిక్స్ చేసేసామనుకోండి కామ్గా తినేస్తారు. వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చెప్పాలంటే బాగా వాడాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇలా బాగా వాడిపోయిన తర్వాత వీటిని తీసి సపరేట్ ప్లేట్లో పెట్టుకొని బాగా కూల్ అవ్వనివ్వాలి. ఇలాగనమాట. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకాస్తంత ఆయిల్ వేసుకొని టమాటో పీసెస్ వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవి సగం మగ్గిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని అది కూడా బాగా మగ్గనివ్వాలి. మనం చూసామంటే చింతపండు, టొమాటో ఇలా ప్రెస్ చేస్తే బాగా మెత్తగా అనిపించాలి. చూసారు కదా, ఇట్లా. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనకి పచ్చిమిర్చి, టొమాటో రెండు కూల్ అయిపోయాయి. రోట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు ఉన్నాయి కదా, అది టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా దంచుకోవాలి. కలుపుతూ దంచుకోవాలండి, అప్పుడు అన్నీ మిక్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా మగ్గించుకున్న టొమాటో, చింతపండు ఉంది కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ దంచుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆనియన్ కూడా వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ కూడా వేసుకొని దంచుకోవాలి. ఈ చట్నీ అనేది మనకి దోశలోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాం. మన పచ్చడి రెడీ. దీన్ని మనం వేడివేడి అన్నంలోకైనా లేదా దోశ, ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.